వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జన్ లోక్పాల్ సర్వే, సంచలన సర్వే ఒకటి బయటికి రావడం అనేది జరిగింది. సో దాదాపుగా దేశ రాజకీయాల్లో జన్ లోక్పాల్ సర్వేది ఒక ప్రత్యేకమైన స్థానం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి ఈసారి బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరి దృష్టి ఏ స్టేట్ మీద ఉందంటే 5 రాష్ట్రాల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ పైననే. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా పశ్చిమ బెంగాల్ వైపే చూస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఈసారి కనుక బీజేపీ ముఖ్యమంత్రి స్థానాన్ని కొట్టేసిందంటే ఇంకా భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా తిరుగులేదు. ఎందుకంటే అది తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ కంచుకోట. అలాంటి కంచుకోటలో భారతీయ జనతా పార్టీ గెలవడం ఎంతవరకు పాసిబుల్ అనేది ఒకసారి జన్ లోక్పాల్ సర్వే ఏం చెప్తుంది అనేది కూడా చూద్దాం. సో మొత్తానికి వెస్ట్ బెంగాల్లో దాదాపుగా 294 స్థానాలు అనేది ఉన్నాయి, అసెంబ్లీ స్థానాలు. వెస్ట్ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 294 అసెంబ్లీ స్థానాల్లో ఎన్డీఏ, అలాగే ఏఐటిసి, అంటే ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, వీళ్ళందరూ కలిపి తర్వాత మిగిలిన వారు అదర్స్. ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టింది ఎవరంటే మమతా బెనర్జీ కంచుకోటని ఈసారి భారతీయ జనతా పార్టీ ఎంతవరకు బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి అనేది చూద్దాం. సో ఎన్డీఏకి జన్ లోక్పాల్ ఇచ్చినటువంటి సర్వే దాదాపుగా 144 నుంచి 149. సో స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏ కూటమికి జన్ లోక్పాల్ సర్వే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఏఐటిసికి దాదాపుగా 135 నుంచి 140 స్థానాలు. సో ఇక్కడ కేవలం 9-10 స్థానాలు మాత్రమే నువ్వా నేనా అన్నట్టు కూడా ఎన్డీఏ కూటమి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నువ్వా నేనా అన్నట్టుగా కూడా కాంపిటీషన్ లో ఉన్నాయి. ఒకవేళ 10 స్థానాలు ఇటైతే మళ్ళీ అదే తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటలో మళ్ళీ మమతా బెనర్జీ సీఎం అయ్యే అవకాశం ఉంది. లేదు ఎన్డీఏ కూటమి బలంగా ట్రై చేస్తే, ఎందుకంటే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో కూడా ఎక్కువ బడ్జెట్ పశ్చిమ బెంగాల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ బీహార్ తర్వాత బడ్జెట్ ఎక్కువగా ఇస్తుంది పశ్చిమ బెంగాలే. ఈ మధ్య కొన్ని కోట్ల రూపాయలతోటి అక్కడ వంతెన నిర్మాణాలు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, తర్వాత ప్రాజెక్టులు కావచ్చు, ఇట్లాంటివి ఎన్నో కూడా కేంద్ర ప్రభుత్వం ఖాతాల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ అభివృద్ధి పనులు కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అనుకున్న స్థానాలు, ఎంపీ స్థానాలు కూడా గెలవడం అనేది జరిగింది. గతంలో 2 స్థానాలు ఉన్నటువంటి ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ ఏకంగా 82 స్థానాలు గెలవడం అనేది జరిగింది. సో 82 నుంచి ఈసారి 144 నుంచి 149 స్థానాల వరకు గెలిచే చాయిసెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది ఒకసారి చూడాల్సిన విషయం. సో మొత్తానికి ఓవరాల్ గా ఎన్డీఏకి 144 నుంచి 149, ఏఐటిసికి 130 నుంచి 140, అలాగే మిగిలిన వారికి 8 నుంచి 12 స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది. సో దాదాపుగా 140 స్థానాలు ప్లస్ ఎవరైతే గెలుస్తారో 145, 148 స్థానాలు ఎవరైతే గెలుస్తారో వెస్ట్ బెంగాల్ సీఎం అయ్యే చాయిసెస్ ఉన్నాయి. మరి గతంలో కూడా అసలు హైలైట్ అయిందంటే గత ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని 1000 ఓట్ల తేడాతో ఓడించడం అనేది జరిగింది భారతీయ జనతా పార్టీ. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆమె 6 నెలల తర్వాత ఏదో ఎమ్మెల్సీ, తర్వాత ఒక ఎమ్మెల్యేకి రాజీనామా చేపించేసి తర్వాత ఆమె సీఎం అయింది. కానీ సో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. ఈసారి మొత్తాన్ని ఆమెని నామరూపాలు లేకుండా చేయాలన్నది లక్ష్యం. నిన్న సిఎస్ ని మార్చడం అనేది జరిగింది. తర్వాత కొంతమంది అధికారులను కూడా చేంజ్ చేయడం అనేది కూడా జరిగింది. చూడాలి మరి ఈసారి ఎన్నికలు ఏ విధంగా ఉండబోవచ్చు అనేది. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.